సంగారెడ్డిలో సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమం అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య రాజకీయ విమర్శలకు వేదికైంది. ఎన్నికల హామీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ఒకరినొకరు విమర్శించుకున్నారు. తులం బంగారం మహిళలకు భృతి ఏమైందని చింతా ప్రభాకర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని, చేసిన అప్పులు తీర్చడానికే సమయం పడుతోందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో హామీని కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు. రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీనివాసరావు గారు పథకాలన్నీ కూడా అందరికీ అందాలనేటటువంటి ఉద్దేశంతో నాయకులు ముందుకు వెళ్తూ ఉన్నారు. రేపట్లో ఖచ్చితంగా బ్యాంకు రేట్లు చూడండి. శోభారాణి సంగారెడ్డి శోభారాణి ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఒకసారి సీఎం గారికి మీరు గుర్తు చేయాలని చెప్పి సంగారెడ్డి నియోజకవర్గం తరఫున ఈ ఫ్యామిలీ తరఫున నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. అట్లానే 2500 ప్రతి మహిళకి ఇస్తామన్న ఆ హామీ కూడా మీరు నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. వృద్ధులకి మరి 2000 నుంచి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానది కూడా ఒకసారి మీరు గుర్తు చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. మరి అట్లానే ఈ గర్ల్స్ కి స్కూటీలు కూడా వాళ్ళందరూ ఎప్పుడు ఇస్తారని ఆశతో ఉన్నారు కాబట్టి అది కూడా మీరు గుర్తు చేయాలి. ఇది వాళ్ళందరూ కూడా కళ్ళుల్లో తెలియసుకొని ఎదురు చూసినటువంటి సంఘటన కాబట్టి ఇది గుర్తు చేయాలని చెప్పి కోరుతూ, సంక్షేమం ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి మీరు హామీ ఇచ్చిన ప్రకారం అవి అందాలని చెప్పి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. తులం బంగారం కానివ్వండి, మరి పెన్షన్లు కానివ్వండి, మహిళలకు 2500 కానివ్వండి, అది చర్చించడం జరిగింది ముఖ్యమంత్రి గారితో. ఎందుకు కావాలి అనేది కూడా వారికి గుర్తు చేస్తున్నా. గత ప్రభుత్వం చేసిన అప్పులను సరిచేసుకుంటూ ఇచ్చిన పథకాలను నెరవేర్చడానికి ప్రభుత్వం ఉన్నది. ఇంకా 2.5 సంవత్సరాల్లో ఎలాంటి భారం పడకుండా ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతుంది. కాబట్టి అందుకే ఇదైంది. అప్పుడు ఇచ్చినప్పుడు తులం బంగారం అప్పుడు 36,000 40,000 ఉండే. ఇప్పుడు దానికి 300 400 అయిపోయింది. కాబట్టి ఉన్న భారాన్ని మోయలేదు ప్రభుత్వం. ప్రజలకు ఇంకా కూడా చేయూతనిస్తూ దగ్గరవుతూ చేస్తుంది. తవ్వకుండా పోవద్దు ఎమ్మెల్యే గారు, నేను కూడా వెనక పోతే మరి ఎన్ని వస్తాయో తెలుసు. తవ్వడం అవసరం లేదు. ఇప్పుడు మనం చేసే పనిని ముందుకు తీసుకెళ్తాం. ప్రజలకు మేలు చేస్తూ వెళ్తాం. 1 చెప్తా 3 ఎకరాల భూమి అన్నారు, ఎవరికైనా ఇచ్చిందా లేదు. అట్లా చాలా ఉన్నాయి. కాబట్టి విమర్శలు లేకుండా ప్రజలకు స్నేహితం ఇస్తూ ప్రజల క్షేమాన్ని కోరుకుంటూ వెళ్తున్నాయి.